మనకు మొన్న చూసాం. మనకు జమ్మూ కాశ్మీర్‌లో మన వాళ్ళని ఇందాక మీరు చెప్పినట్టు ప్యాంట్ విప్పి చూసి ఎన్‌కౌంటర్ చేశాడు హిందువు అయితే అని చెప్పేసి మనం చూసాం. అయితే ఇవాళ మధ్యరాత్రి ఎన్‌కౌంటర్ చేశారు. మన వాళ్ళు అటాక్ చేశారు. ఎక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో. సో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనకు మధ్యరాత్రి స్టార్ట్ అయింది. దాదాపు 100 మంది చనిపోయారని మన వార్తల్లో చూసాం పొద్దున్నే. సో దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు దీని మీద? స్వామి 100 మందిని కాదు, యుద్ధం పేరుతో పాకిస్తాన్లో ఉండే మొత్తం అందరినీ నేలమట్టం చేసేసిన. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అల్లాని నమ్మని వాళ్ళందరినీ చంపేయండి అని మా ఖురాన్లో ఉంది. కాబట్టి మీరు అల్లాని నమ్మకపోతే మేము చంపేస్తాం అనేదే కదా కాశ్మీర్లో గతంలో పండితులను ఓచుకోత కోసినప్పుడు వారి నినాదం. బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, కేరళలో, గోవాలో ఇదే కదా వారి నినాదం. మరి నిజంగా ఖురాన్లో అది ఉంటే మీరు పాకిస్తాన్ యుద్ధం పేరుతో మొత్తం నేలమట్టం చేసేసిన, అక్కడ మిగిలిన 1% హిందువులతో సహా కలిపి నేలమట్టం చేసేసిన, మరి ఇక్కడ మిగిలిపోయిన 30 కోట్ల మంది ఆ ముస్లిమ్స్ పరిస్థితి ఏమిటి? ఈ 30 కోట్ల మంది చెడ్డవాళ్ళని అంటలేదు నేను. పోనీ వారిలో 1% మంది ఈ ఖురాన్లో ఇది చెప్పబడి ఉంది. కాబట్టి హిందువులందరినీ ఓచుకోత కోద్దాం, అల్లాని నమ్మని వారందరినీ మనం చంపేద్దాం అనేటువంటి లక్ష్యంతో 1% మంది పని చేసినా ఇక్కడ భారతీయుల పరిస్థితి ఏమిటి? ఇక్కడ హైందవుల పరిస్థితి ఏమిటి? కాబట్టి స్వామి మనం పరిష్కారం దిశగా ఆలోచిస్తే వారు యుద్ధం చేయనివ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. భారతదేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వారి వారి మత గ్రంథాల ప్రకారంగా విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టండి అని కానీ నిజంగా ఆ బైబిల్లో ఉంటే, విగ్రహారాధకుల్ని అల్లాని నమ్మని వారిని ఓచకోత కోసి చంపండి, ఆడవాళ్ళని మాత్రం మీకోసం అట్టి పెట్టుకోండి, వారిని ఉంపుడి గతులుగా ఉంచుకోండి, వారితో సంతానాన్ని కనండి అనేది ఖురాన్లో కానీ ఉంటే, అది ఈ దేశ భద్రతకి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి భరత వంశీయులకి, ఇక్ష్వాక వంశీయులకి, కుష వంశీయులకి, హైందవులందరికీ విఘాతం. కాబట్టి భారత రాజ్యాంగంలోనే ఆ 2 మత గ్రంథాలకి ఏమైతే ప్రచారం కల్పిస్తూ ద్వారాలు తెరవబడి ఉన్నాయో, ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు ద్వారాలు తెరవబడి ఉన్నాయో, వారి మత ప్రచారం కోసం, వారిని పెంచి పోషించడం కోసం ఆ ద్వారాలు మూసేయండి అయ్యా. ఆ మత గ్రంథాల ప్రచారం నిలిపివేసేటట్టు అమెండ్మెంట్ చేయండి. సో దీని వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది స్వామి, శాశ్వత పరిష్కారం ఉంటుంది. చట్టమే చేయాలి, ఇదంతా ఒక చట్టం ద్వారా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయటమే. సో ఇది ఒక మంచి హర్షించదగ్గ విషయమే. నిన్న జరిగినటువంటి సింధూర్ ఎన్కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ 100 మందికి పైగా చనిపోయారని చెప్పి మనకు న్యూస్. ఇంకా ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది, చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ముందు. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్.